బాక్స్ ఆఫీస్ దగ్గర తల అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విధము యాచి మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ చేసి రిలీజ్ అవగా పెద్దగా బజ్ ఏమీ లేకపోయినా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుంది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ 12 ఏళ్ల మ్యారేజ్ లైఫ్ తర్వాత విడిపోవాలనైతే అనుకుంటారు మచ్చా. ఈ క్రమంలో తనని తన ఇంటి దగ్గర దింపాలని బయలుదేరిన తర్వాత కారు బ్రేక్ డౌన్ అవడంతో హీరోయిన్ అర్జున్ రెజీనాల హెల్ప్ తీసుకుంటుంది. ఆ తర్వాత కథ ఏమయ్యింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హాలీవుడ్లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే సినిమా రీమేక్గా రూపొందిన పట్టుదల మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఒక టాప్ స్టార్ చేయాల్సిన కంటెంట్ అయితే కాదనే చెప్పాలి. అజిత్ స్టార్డమ్ కి తగ్గ సీన్స్ ఏమీ పడలేదు మచ్చా. చాలా సాదాసీదా రోల్లో నటించాడు అజిత్ కుమార్. ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ అవడానికి చాలానే టైం పట్టుగా ప్రీ ఇంటర్వెల్ నుండి కొంచెం జోరు పెరగ్గా ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్లేదు అనిపించడంతో ఓవరాల్ గా పర్లేదు అనిపించేలా ఫస్ట్ హాఫ్ ఉండడంతో సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనిపించిన సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ట్రాక్ తప్పి కథ ఎటు నుండి ఎటు వెళ్తూ ఏమాత్రం మెప్పించలేకపోయింది మచ్చా. ఫ్లాట్ నరేస్తో సాగిన సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వచ్చిన చిన్న ట్విస్టులు పర్లేదు అనిపించినా కూడా ఓవరాల్గా సినిమా ఎండ్ అయ్యాక అసలు ఇది టాప్ స్టార్ చేయవలసిన సినిమా అయితే కాదు అనిపించింది మచ్చా. అయితే అజిత్ కుమార్ తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించే ప్రయత్నం చేసినా కూడా అసలు కథలోనే దమ్ము లేకపోవడంతో చేయడానికి ఏమీ లేకపోయింది మచ్చా. త్రిష మొదట్లో ఓకే అనిపించిన తరువాత స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు. అర్జున్ రెజినాలు పర్లేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు. ఇక అనిరుద్ధ్ అందించిన పాటలు యావరేజ్ గా ఉండడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తన లెవెల్ కి ఏమాత్రం మ్యాచ్ అయితే చేయలేకపోయిందనే చెప్పాలి మచ్చా. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి. ఇక డైరెక్టర్ ఒక టాప్ స్టార్ కి సెట్ అవ్వని కథ పాయింట్ ని రీమేక్ గా ఎంచుకుని ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. అజిత్ ఫ్యాన్స్ కి కొంచెం పర్లేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కి సినిమా ఎక్కే అవకాశం తక్కువ అని చెప్పాలి మచ్చా. మరి ఓపిక పట్టి చూస్తూ ఎలాగోలా బోర్ ఫీల్ అవుతూ ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంది మచ్చా. సినిమాకి నా రేటింగ్ అయితే 2.5 అవ్వచ్చు. మరి పట్టుదల మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.